4వ విడత ఆసరా ప్రోగ్రామ్ కి విచ్చేసిన నా అక్క చెల్లెళ్ళందరికీ, గ్రామస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అక్క చెల్లెళ్ళందరికీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఎంతైతే అప్పు ఉందో డ్వాక్రా మహిళలకి ఆ అప్పు మొత్తం కూడా 4 విడతల్లో తీరుస్తానని చెప్పి ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజుతోటి సంపూర్ణంగా మీ బాకీ తీర్చిన రోజు ఈ రోజు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏదైతే మాట ఇచ్చాడో ఆయన మాట నిలబెట్టుకున్నాడు. 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఎంతో ఇబ్బంది పడ్డాం మనందరమే. అయినా సరే అక్క చెల్లెళ్ళకి వెయ్యాలి, వాళ్ళకి మాట ఇచ్చానని చెప్పి ఈ డ్వాక్రా మహిళలకి అప్పు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు మాట ఇచ్చాడు. కానీ ఆయన 5 సంవత్సరాల ప్రభుత్వం ఉండి 1 రూపాయి కూడా ఎవరికి రుణమాఫీ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇది నెరవేర్చిన రోజు నిజంగా అక్క చెల్లెళ్ళ ముఖాల్లో చాలా సంతోషం. ఎందుకంటే ఆర్థికంగా మీకు ఎంతో ఉపయోగపడటానికి ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయి. మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఆయన ఏ పని చేసినా కూడా అక్క చెల్లెళ్ళ అకౌంట్ లోకే డైరెక్ట్ గా అమ్మఒడి గాని, చేయూత గాని, ఫీజు రింబర్స్ గాని, వసతి దీవెన గాని, విద్యా దీవెన గాని, ఇవన్నీ కూడా ఈబీసీ నేస్తం కానీ ఇవన్నీ కూడా అక్క చెల్లెళ్ళ అకౌంట్ లోకే పంపించడం జరుగుతుంది. ఆయన ఎందుకు పంపిస్తున్నాడు? అదే మగవాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు బయట కాజేసుకుని వస్తారు. అదే అక్క చెల్లెళ్ళకి ఇస్తే కుటుంబం పోషణ చేసుకుంటారు, జాగ్రత్తగా పిల్లల్ని చదివించుకుంటారు, ఇంట్లో కావాల్సినవి అన్ని కూడా వాళ్ళు సమకూర్చుకుంటారు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ కార్యక్రమం అక్క చెల్లెల పేరు మీదే. ఆఖరికి ఇళ్ల స్థలాలు కూడా ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలేంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అక్క చెల్లెల పేర్ల మీద త్వరలో 1 వారం రోజుల్లోనే మీ పేరున రిజిస్ట్రేషన్ చేసి మీ ఇంటికి డాక్యుమెంట్ పంపిస్తున్నాడు. అది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తర్వాత ఆ ఇళ్ల స్థలం కూడా మీకు ఆ ఇల్లు కూడా అమ్ముకోవడానికి హక్కు కల్పించాడు. దాంట్లో ఈ 5 సంవత్సరాల్లో ఎంత డెవలప్ జరిగిందో మీకు తెలియాలి. అక్క చెల్లెలకి ఊరక ప్రచారం చేయటం, కొంత ఎల్లో మీడియా ఒక రకమైన ప్రచారం చేయటం, అభివృద్ధి లేదు, ఏం అభివృద్ధి లేదో ఒకసారి రండి. గతంలో ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు మినిస్టర్ గా చేశాడు 20 సంవత్సరాలు. అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు వేయలేకపోయాడు. తర్వాత 10 సంవత్సరాలు కొమ్మాలపాటి శ్రీధర్ గారు వచ్చాడు. కనీసం దాంట్లో గుంతలకు మట్టి కూడా వేయలేదు. నేను ఎన్నికల్లో తిరిగేటప్పుడు ఎంతో మంది ఆ గోతుల్లో కింద పడి కాళ్ళురికి యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో ఇబ్బందులు నేను చూసే జనాలయ్యి. నేను అప్పుడే అనుకున్నా ఈ రోడ్డు రావడంతో వేయించాలి అని. నేను ఎలక్షన్ లో ఈ రోడ్డు వేపిస్తాను అని నేను ప్రామిస్ చేశాను. ప్రామిస్ చేసిన తర్వాత అది ఎస్టిమేషన్ కూడా 150 కోట్ల రూపాయలు అయిపోయింది. శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించేటప్పుడు కూడా తెలుగుదేశం శక్తులు దాన్ని ఏదో రకంగా ఆపాలని చెప్పి కోర్టు కేసి ఆ కోర్టులో కూడా ఛేదించి మళ్ళా రోడ్డు ఆర్డర్ తీసుకొచ్చి రోడ్డు వేపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళి చూడండి, చూసినప్పుడు ఇంత రోడ్డు మీరు ఎక్కడ చూసుంటారు నాకు తెలిసి. ప్రామిస్ చేసిన ప్రకారం ఆ రోడ్డు కూడా వేయటం జరుగుతుంది. నేను ఇక్కడికి ప్రజలకి సేవ చేయడానికి వచ్చాను. తప్పనిసరిగా ఇది ప్రజా సేవ చేస్తాను. నేను కానీ మా మిసెస్ కానీ ఇద్దరం పనిచేస్తా ఉన్నాం ఇక్కడ, ఒకలా కాదు. అవసరమైతే మా అబ్బాయి కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు. 3 పనిచేస్తున్నాం. మేము ఎక్కడా కూడా రూపాయి అంటుకోవాల్సిన అవసరం లేదు. మాకు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నేను 6 గంటల కాడి నుంచి 11 గంటల దాకా మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు కూడా. నేను గనక మంచి చేశాననుకుంటేనే, నేను మీకు మంచి చేస్తాననుకుంటేనే నాకు ఓటేయండి. చేయడం అనుకుంటే నాకు ఓటేయద్దు. మీకు అందుబాటులో ఉంటాననుకుంటేనే నాకు ఓటేయండి. మీకు మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి. ఏదైనా సరే మీకోసం నేను మీ తమ్ముళ్ళలాగా, మీ అన్నలాగా నిలబడతాననుకుంటేనే నాకు ఓటేయండి. వేరే వాళ్ళు చెప్తా ఉంటారు మాటలు, ఆ మాటలు నమ్మితే మళ్ళా ఆర్థికంగా మీ కుటుంబాలు వెనక్కిపోతాయి. మళ్ళా మీకు ఆరోగ్యశ్రీ ఉండదు. మళ్ళా మీకు ఫీజు, మీ పిల్లలు చదువుకోవడానికి ఫీజు రింబర్స్ ఉండదు. మీకు అలాగే ఈ చేయూత రాదు, ఈ పెన్షన్ మీ ఇంటికి తెచ్చేవారు, ఈ వాలంటరీ వ్యవస్థ ఉండదు, ఈ సచివాలయ వ్యవస్థ ఉండదు, ఏమీ ఉండవు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఇంటికే ప్రభుత్వం వచ్చి పనిచేస్తుంది. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాం మేము. మీరు మంచి అంటే మంచి, చెడు అంటే చెడు, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా అర్థం చేసుకొని పెద్ద మనసుతోటి మీరందరూ కూడా నన్ను దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ